హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లి ఉండలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువగా టైం ఏం పట్టదండి, పానకం కూడా అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పల్లి ఉండలు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి, 1 వీక్ వరకు ఉంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఎంతో హెల్దీ అయిన రెసిపీ. మరి ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఒక కప్పు పల్లీలను తీసుకొని వేయించుకోవాలండి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత పల్లీలు చల్లారిన తర్వాత పైనున్న పొట్టును తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక కప్పు పల్లీలకు 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఒక 1 స్పూన్ వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి. బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలండి మంచిగా. ఒక 3 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూనే కరిగించుకోవాలండి. మనకు 3 మినిట్స్‌లోనే మంచిగా బెల్లం అనేది చక్కగా కరుగుతుంది. ఇలా ఒకసారి నురుగొచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ బెల్లం పానకాన్ని. లైట్ తీగ పానకం రావాలండి. ఒక 3-4 మినిట్స్ వరకు ఉడికించుకోండి. తీగ పానకం అనేది తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇలా మంచిగా ఈ నురుగు అనేది కొంచెం చిక్కగా అవ్వాలి. చిక్కగా అయిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ పల్లీలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలానే కలుపుతూ ఉడికించుకోవాలండి. ఒక 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 1-2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చేతికి ఏదైనా ఒక కవర్‌ని తీసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా తీసుకుంటే చెయ్యి కాలుతుంది. సో, ఇలా కవర్ తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. మనం ఇలా ఉండల్లాగా చేసుకుంటుంటే మిగతాది కూడా గట్టిగా అయిపోతది. సో, అలా గట్టిగా అయితే కొంచెం హీట్ చేసుకుంటూ ఉండల్లాగా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేతికి కవర్ తీసుకొని చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకోండి. నాకు 2 ఉండలు చేయగానే మిగిలింది గట్టిగా అయిపోయింది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు హీట్ చేశాను. హీట్ చేసుకుంటూ ఉండల్లాగా చేసుకుంటున్నానండి. సేమ్ ప్రాసెస్‌లో మీరు కూడా ఇలానే చేసుకోండి. సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీకెలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇలా సింపుల్ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈవినింగ్ టైంలో ద బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.